సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి జయశంకర్ అండగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో కేసీఆర్తో కలిసి జయశంకర్ 36 పార్టీల్ని ఒప్పించి తెలంగాణకి అనుకూలంగా లేఖలు ఇప్పించారన్నారు. జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన సాగిందన్నారు. జయశంకర్ పేరుతో జిల్లాని ఏర్పాటు, వ్యవసాయ యూనివర్సిటీకి సార్ పేరు పెట్టుకున్నామన్నారు. एक कोर्ट भी सुपर है बस दिल्ली में दूर नहीं एक कोर्ट भी सुपर है बस दिल्ली में పెద్దలు తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితమంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు ఇక్కడ ఉన్న పార్టీలను ఒప్పించడానికి కష్టపడ్డారో అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం ఇవాళ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంతా కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో 10 ఏళ్ల పాటు నడిచింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున, తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరు నివాళి. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, వారు పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తాం.